ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। हरि ओम तत्सत्। ओम अम्मा नी पादमो आनंदा निलयमो అది తెలిసిన వారిదే జన్మధన్యమో అది తెలిసిన వారిదే జన్మధన్యమో అమ్మా నీ పాదమో ఆనంద నిలయమో అమ్మా నీ పాదమో ఆనంద నిలయమో। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर पार्वती पते हर हर महादेव। श्रीमद शंकराचार्य विरचित सौंदर्य लहरी 26వ మంత్రం। విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలతదృశా महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिः असौ विरिञ्चिः पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनदो याति निधनं
వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి అసౌ. నిన్నటి కూడా చివరిలో మనం అమ్మవారు త్రిగుణములు, ఆ త్రిగుణముల నుంచి త్రిమూర్తులు ఉద్భవించినట్లు చెప్పుకున్నాం. ఉద్భవించిన త్రిమూర్తులే అమ్మవారి పాదాలయందు వారి మకుటములు కిరీటములు కొలిపి నిత్యము నమస్కరిస్తుండగా, ఇక అక్కడ అర్థమేంటి, మనము ప్రత్యేకముగా హరిహరాదులను పూజించకపోయినా అమ్మవారి పాదములను పూజించుట చేత వారి పాదములను నిత్యము తాగుతున్నటువంటి వారిని కూడా పూజించినట్లే. అలాగా ఇంకొక అర్థం, అమ్మవారిని పూజించినంతలో వారికి పూజ చేసినంత ఫలము కూడా మనకి సిద్ధిస్తుంది. అది అతిశయం. ఈ ప్రకారముగా అందరినీ మనం అర్చించాలి. వీరిని అర్చించకూడదు, వారిని అర్చించరాదనేవి లేదు. అందరూ కూడా దేవతలందరూ మనకి అవసరమైనటువంటి ఫలాల్ని ఇచ్చేవారే. అది అందుచేత అమ్మవారి యొక్క పాద నమస్కారములతో అర్చనలతో త్రిమూర్తులకి అర్చిస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలము కూడా ఇందులో ఐక్యం ఉందనే భావాన్ని నిన్న మనం తెలిపారు. అదే ఇక ఇప్పుడు చెప్తున్నారు, విరించి పంచత్వం. విరించి అంటే బ్రహ్మదేవుడు, పంచత్వం. పంచత్వం అంటే మరణం. మరణం ఎవరికి తప్పుతుందండి? జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడికి చావు నిజం. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఇక బ్రహ్మదేవుడు కోరుకోమన్నాడు, వరం కోరుకున్నాడు. ఆయన మొట్టమొదట కోరిన వరం ఏమిటి అంటే, నాకు చావు లేకుండా ఉండే వరము ప్రసాదించమన్నాడు. ఇది అన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట వాడతాడు, అయ్యా నాకే చావు ఉంది, నీకు చావు లేని వారు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తానన్నాడు. అర్థమైంది కదా. చావు లేని జీవనము ప్రాప్తించమని కోరాడు. కాబట్టి నాకే చావు ఉంది. మనకి 100 ఏళ్ళు అయినప్పుడు మనం పోతాం, అంటే అవధి అంత ముందే పోతాం మనం. కానీ వాళ్ళు అలా పోరు. వాళ్ళకి కరెక్ట్గా 100 ఏళ్ళు నిండినాకే అది అప్పుడే మహాప్రళయం సంభవిస్తుంది అన్నమాట. ఆ ప్రకారముగా విరించి పంచత్వం, విరించి మరణం ఉంది. ఇక విరించి పంచత్వం వ్రజతి, ఆ యొక్క బ్రహ్మదేవుడు మరణాన్ని పొందుచున్నాడు. హరి ఆప్నోతి, హరి కూడా, ఆ మహావిష్ణువు కూడా పంచత్వం ఆప్నోతి. ఈ ప్రకారముగా చెప్తున్నారు. మహావిష్ణువు కోడికి పంచత్వం ఉంది, బ్రహ్మదేవుడికి పంచత్వం ఉంది. ఇంకెవరికి పంచత్వం ఉండదు చెప్పండి? సృష్టికర్తకి మరణం ఉండేటప్పుడు ఇక మరణం లేని వారు ఎవరు? అందరికి మరణం అనేది తప్పదు. ఎందుకంటే ఏ పృథివ్యాధి పంచభూతముల కలయికతో ఈ యొక్క శరీరము తయారైంది, ప్రతివారి శరీరం. ఈ పృథివ్యాధి పంచభూతములతో అయిన శరీరము ఇది కార్యం, కార్యానికి ఎప్పుడు వినాశమే, అది చెప్తున్నారు. ఆ విధంగా విరిహి పంచత్వం వ్రజతి హరిహి ఆప్నోతి విరతిం. ఇంకా వినాశం కీనాశో భజతి. కీనాశ అంటే యముడు అన్నమాట. యముడికి వినాశం తప్పదు.
మనకు మాత్రం అందరినీ తీసుకుపోతున్న భయం. విష్ణుమూర్తి వచ్చినా మహా సంతోషపడతారు, ఈశ్వరుడు వచ్చినా సంతోషపడతారు, దేవతలు ఎవరొచ్చినా సంతోషపడతారే కానీ యముడొస్తే మాత్రం ఎవడు సంతోషపడు, అందరికీ దుఃఖమే. ఏమంటారు, ఏం చేస్తాం? పూర్వం చిన్నప్పుడు వీధిలోని పోలీసు వచ్చాడంటే అందరూ తలుపులేసేసుకుంటారు అనమాట. ఇప్పుడెప్పుడు తలుపులేసుకున్నాం, అంత భయం అనమాట ఆనాడు. అలాగనే యమధర్మరాజు గారు వస్తే ఎవరైనా తలుపు తీసి పెడతారా? వెల్కమ్ యమధర్మరాజా అని ఎవడైనా పిలుస్తాడా? ఒక్కడు పిలవాడు. అర్థమైంది కదా. యమధర్మరాజు డ్యూటీ ఈజ్ గాడ్, అంత కరెక్ట్ అయిన డ్యూటీ చేసేవాడు. తక్కిన వాళ్ళు డ్యూటీలు కాసేపు ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ డ్యూటీలలో కరెక్ట్గా చేసే డ్యూటీ ఎవరిదంటే యమధర్మరాజు గారిదే. ఏ నిమిషానికి ప్రాణం పోవాలో ఆ నిమిషానికి కరెక్ట్గా తీసి పారేస్తాడు, ఒక్క సెకండ్ కూడా దాటేవాడు. మనం ఇంకా ఆఫీస్కి వెళ్ళమైనా 10 నిమిషాలు లేట్ అవుతుంది కానీ కార్యక్రమాల్లో హాజరవ్వడం కూడా మనం అందరం లేట్ అవ్వచ్చు కానీ యమధర్మరాజు లేదు. ఆ విధంగా వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనం. మరి సకల ప్రపంచానికి కోశాధికారి ఎవరు అంటే ఆయనే కుబేరుడు అన్నమాట. మొత్తం అదానికి కాదు, 14 భువనాలకి కోశాధికారి అన్నమాట. ఇక్కడ మనకి రాష్ట్రానికి ఒక కోశాధికారి ఉంటాడు కానీ ప్రపంచానికే కోశాధికారి కుబేరుడు అన్నమాట. అటువంటి ధనదహ, ధనం దదాతి ధనదహ, ఆయన ధనం ఇస్తూ ఉంటుంటాడనమాట. అందుకే ఆయన పేరు ధనదహ సంస్కృతంలో. ధనదోయాతి నిధనం, అతను కూడా ప్రాప్డే పొందుతాడు. ఏమిటి? యాతి గచ్చతి, పోతాడు. ఎక్కడ? నిధనం, చావు అతనికి కూడా. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారనమాట. ధనదోయాతి నిధనం మాహేంద్రీ వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ మాహేంద్రీ, మహేంద్రుడు. అలాగనే వితతి సమూహం, ఆ మహేంద్రుడితో కూడి ఉన్నట్టు దేవేంద్రుడు అన్నమాట. మహేంద్రునికి అనగా ఆ దేవేంద్రునికి సంబంధించినటువంటి 14 ఆ మనువులతో ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆ దేవేంద్రుడు కూడా ఆ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టి అతను కూడా నిద్రాణం అయిపోతూ ఉన్నాడు. అతడు నిద్రాణాన్ని చెందుతూ ఉన్నాడనమాట. అతడు కూడా నిద్రాణం, వితంద్రి అంటే విశేషించి మందబుద్ధి మాంద్యము కలిగిన వాడై నిద్రాణం పొందుతూ ఉన్నాడు. ఈ విధముగా హితతరపి సమ్మీలిత దృశాం. సమ్మీలితం, సమ్యక్ మేళనం, సమ్మేళనం. మేళనం అంటే మూసుకోవడం, అర్థమైంది కదా. సమ్మేళనం అంటే బాగుగా కళ్ళు మూసుకోవడం. మళ్ళీ ఉన్మేళనం అంటే తెరవడం, సమ్మేళనం అంటే మూసుకోవడం. ఇదనమాట. మన కళ్ళు తెరిచున్నాయంటే ఏమిటి? ఉన్మేళనం అంటారు. ఉత్ అంటే పైకి లేపడం. సమ్మేళనం అంటే ఇంక మరి లేదు. రాత్రి సమ్మేళనం, పగలు ఉన్మేళనం మనకి. అది ఎప్పుడైతే అవసాన కాలం వచ్చిందో మొత్తం సమ్యక్ మేళనం ఇంకా మూసుకొని ఉండిపోతారు అందరూ కూడా. సమ్మేళత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి అసౌ. అస్మిన్ మహాసంహారే, ఈ ప్రళయకాలంలో ఎవరయ్యా ఉంటారంటే చెప్తున్నారు. త్వత్పతి, నీ భర్త అయినటువంటి ఆ సదాశివుడు ఉన్నాడా, అతడు మాత్రం విహరతి, చక్కగా విహారాన్ని పొందుతాడు మరి అని చెప్తూ ఉన్నారన్నమాట. అందుచేత చివరికి మహాప్రయంలో మిగిలేవాడెవడు? ఆ పరమాత్మ ఒక్కడేని భావం. మరి ఇందులో ఇంకొక భావాన్ని కూడా ఇందులో వివరిస్తున్నారు.
మరి అతను మిగిలి ఉన్నాడంటే అర్థం ఏమిటి? తల్లి నీ పాతివ్రత్యం యొక్క మహాత్మ్యమే దానికి కారణము అని కవులు వర్ణిస్తూ ఉన్నారన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా అభిరించి పంచత్వం రజతి హరిరాప్నోతి విరతం వినాశం కీనాశో భజిత ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసో. అందుచేత ఈ కారణం చేత ఏం చేయాలి? ఈ శరీరము మనకి ఎప్పుడు పోతాదో తెలియదు. పరమాత్మచే సృష్టింపబడినటువంటి ఆ పంచభూతాలు కానీ దేవేంద్రాదులు కానీ వారికి ఒక సమయము నిర్దేశము ఉంటుంది ఏమి, కానీ ఆ సమయం వరకు వారు ఉంటారు. మన సమయం మనకి నిర్దేశం తెలియదు. అందుకు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అర్థమైంది కదా? దీపం మారిన తర్వాత చక్కబెట్టడం చాలా కష్టం అన్నమాట. ఈ దీపం ఇందులో ఈ దీపం ఉన్నప్పుడే మనం చక్కగా అనుష్ఠానాలను బాగా పెంచుకొని జపము ధ్యానము అలాగే పూజ పారాయణ ఎవరో ఏదో ఒకటి ఆశ్రయించి ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి? ఈ సత్సంగాన్ని ఎవరు చెప్పినా వింటుండాలి. అది అన్నమాట. ఎవరు చెప్పినా వింటూనే ఉండాలి. అన్నిటికంటా వింటూ 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 ఉంటుంటేనే మనస్సులో మార్పు వస్తుంది. ఎవరైనా గట్టిగా మనకి ఏమంటారు తెలుగులో తిట్టారు అనుకోండి, అది వింటూ వింటూ ఉంటే మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? మనసు మార్పు వస్తుందా రాదా? ఎవరో జీవన్ముక్తికి రాకపోవచ్చు కానీ అందరికీ అలాగని ఎవరో ఒకరు పొగిడారంటే మనస్సులో ఏమవుతుంది? సంతోషం ఉత్పన్నం అవుతుందా లేదా? ఎక్కడ మార్పు ఇది? వింటుంటేనే మార్పు వస్తుంటుంది. తింటే శరీరంలో మార్పు వస్తుంటుంది, వింటే మనస్సులో మార్పు వస్తుంది. అది అన్నమాట. అందుచేత తినడం ఎంతకాలం ఉందో వినడం ఉండాలి. తినడం మానేసినా వినడం మానకూడదు. అది అన్నమాట. తినడం మానినా వినడం మానకూడదు. వింటేనే తన యొక్క స్వరూపాన్ని పొందుతాం. అలాగా ఎవరు చక్కని తత్వం తెలుసుకుంటారో వారెవరు? మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. మహాసంహార కాలంలో కూడా ఆ సదాశివుడు విహరిస్తున్నాడు అంటే కారణం ఏమిటి? అది ఆ జ్ఞానశక్తి. అలాగనే ప్రళయకాలంలో కూడా మనం విహరించాలంటే ఏముండాలి? ఈ జ్ఞానశక్తి ఉండాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నటువంటి విశేషాన్ని చెప్పి ఇప్పుడు 27వ మంత్రంలో చెప్పబోతున్నారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్య క్రమణం అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మాత్మనదృశ సపర్యా అపర్యాయ తవ భవతు ఇన్మే విలసితం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాయాక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మాత్మనదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఇప్పుడు ఏది పూజ అవుతుంది, ఏది ప్రదక్షిణం అవుతూ ఉన్నది, మనం చేసే విషయాలన్నీ కూడా ఇందులో మనకి చక్కగా అమ్మవారు ప్రసరింపచేస్తున్నారు. జపం జపం ఉంది. ఇప్పుడు జపం ఉండాలి అందరికీ, అర్థమైంది కదా? మరి జపం అంటే ఏమిటి? జాయితే ఇది జన్మ,
పావనం కరోతి ఇది పహ, అదే కదా, పావనం కరోతి ఇది పహ, జన్మని పావనం చేసేదే జపం. ఈ జన్మని పావనం చేసేది ఏమిటి? జపం. అందుకే జపతో నాస్తి పాతకం అంటారు. జపే నైవతు సంసిద్ధేతు, అది అయ్యా జపం ద్వారా సిద్ధిని పొందుతారు. అటువంటి విషయాల్లో మరి మనం జపం చేస్తూ ఉంటుండాలి. జపం ఇది. కాబట్టి యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. అన్నీ మనకి 10 పైసలకు ఖర్చు లేనటువంటిది ఏమిటి అంటే జపం. పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. అర్థమైంది కదా? అందరూ ఏం కోరుకుంటారు ఈ రోజుల్లోనూ? పెట్టుబడి తక్కువ ఉండాలి, రాబడి ఎక్కువ ఉండాలి. అర్థమైందా? అందరి గోత్రాలు రాబడి గోత్రాలే కానీ పోబడి గోత్రాలు కావు. అందుచేత పెట్టుబడి తక్కువతో ఎక్కువ రాబడిచ్చేదే జపం అన్నమాట. దానికి ఏమింది? ఒక జపమాలు కొనుక్కుంటే చాలు, రోజు దానికి ఏమి ఖర్చు ఉండదు. అందుచేత జపం అన్నటువంటిది మనం చేస్తూ ఉంటుండాలి. అయితే ఇక్కడ ఏమిటి జపం? అది జపం అన్నటువంటిది ఏమిటి ఇక్కడ జపం? అది అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తుడు. ఇక నాకు ఏమి స్వభావంగా ఏదో యాత్రికంగా ఇక ఈ శరీరముతో అనేక వ్యవహారాలు చేస్తూనే ఉండాలి. సల్లాపాలన్నీ ఉంటాయి. సత్తులాప సల్లాప. కాబట్టి అనేకమైనటువంటి ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటుంటాయి. మరి అమ్మవారిని ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. నేను ఏదైతే వ్యవహారం చేస్తూ ఉన్నానో, ఏది మాట్లాడుతూ ఉన్నానో, ఏది స్మరిస్తూ ఉన్నానో, ఏది స్మరిస్తారు? ఇప్పుడు ఓ పని ఉంది, ఆ పని మనం చెయ్యాలి. ఆ పని వ్యాపారము. ఆ వ్యాపారంలో ఎక్కడ సరుకు తేవాలి, ఎక్కడ తక్కువ వస్తుంది, అది ఎక్కడ అమ్మాలి, ఎక్కడ ఎక్కువ వస్తూ ఉన్నది అన్నది అర్థమైంది కదా? ఇదంతా ఒక చింతన అన్నమాట. ఈ చింతన లేకపోతే కార్యాలు నడవు. ఈ చింతన లేకపోతే కార్యాలు నడవు. కాబట్టి ఈ చింతనంతా నీ జపముగా భావించుకో అమ్మా అంటున్నాడు భక్తుడు. ఇప్పుడు ఈ చింతనంతా నీ జపముగా భావించుకో అమ్మా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చింతన దేనికోసం? దేహ పోషణ కోసమే చింతన. ఆ చింతనంతా జపంగా నువ్వు భావించుకొని కరుణ మాయందు చూపు అంటున్నారు. అది అందుచేత జపం. మరి మనసుతో భావించిన జపమే. మెల్లగా ఇప్పుడు ఉంది, రహస్యంగా మాట్లాడాలి. పక్కవాడికి కనబడితే వాడు వ్యాపారం ఏమైపోదు, అందించుకుంటాడా. అందుచేతే నువ్వెవడికంటే తెలియకుండా వెళ్ళాలి అక్కడికి అని చెబుతాడు, చెబుతాడు. అదేమిటది? అది వీరికి వారికి కనబడుతుంది. దీన్ని ఉపాంశం అంటారనమాట. అర్థమైందా? కొన్ని మాటలు గట్టిగా చెబుతాం, నలుగురు ఎన్నో పర్వాలేని మాటలు మాత్రం గట్టిగా చెబుతాం. అది జపమే, ఇది జపమే. మనసుతో ఆలోచించినటువంటి మన ఆలోచనలన్నీ జపమే. అందుకనే చెప్పారు కదా, మనము హరే రామ హరే రామ అని జపం చేస్తాం. హరే రామ హరే ఇది జపం చేస్తాం. అయిపోయింది. ఇప్పుడు లోపల ఎవరికి వినబడలే. అయితే ఇందులో పవర్ ఏంటంటే ఒకదానికంటే ఒకటి ఎక్కువ పవర్. నోటితో మాట్లాడేదానికంటే ఉపాంశకి ఎక్కువ పవర్ ఉంటుంది. అర్థమైంది కదా? ఆ ఉపాంశ కంటే మనస్సుతో భావించేదానికి ఇంకా పవర్ ఎక్కువ. అలాగనే వ్యవహారంలో కూడా కొన్ని నేను గట్టిగా మాట్లాడవలసి ఉంటాయి, కొన్ని ఆయనకి నాకు వినబడి మాట్లాడుంటాయి, కొన్ని నా ఆలోచన ఏ ప్రకారంగా ఉండాలో ఆలోచన చేస్తూ ఉంటాను. ఈ మూడు కూడా ఈ జపానికి అంగములని భావించి నీ జపమే మీ జపమే అని భావించి జపంగా తీసుకోమంటున్నాడు భక్తుడు. అది ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఇక జల్పం అంటే ఏమిటి? మనకి హస్త విన్యస్తాది క్రియా. అది
ఇప్పుడు ఇదంతా జల్పం అంటే యాదృచిక సల్లాప జప. యాదృచికంగా మనం చేసిన మాటలు కూడా ఇది కూడా జపమే. మరి మాట్లాడకపోతే అవుతుందా? మాట్లాడాలి. ఎక్కడా మాట లేనిదే వ్యవహారం నడవదు. అలాగనే నేను కూడా ఒక్కొక్కసారి నా మనస్సులో ఏదో కోపం వచ్చినప్పుడు ఒక మాట్లాడతా, ఇంకా కోపం వస్తే ఇంకా ఏవో మాట్లాడిస్తుంటా. అర్థమైందే? సంతోషంగా ఉందే కొన్ని మాట్లాడుతుంటా. ఇవన్నీ కూడా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అది కూడా నేను మీకు ఒక జపమాదరంగా చేసినట్టుగా అవన్నీ మీ యొక్క పాదములు యందు ఏ నామాలు చదివితే ఏమి మీకు సంతోషం కలుగుతూ ఉన్నదో అటువంటి ప్రకారముగా నా ఇది దయ్యుంచి అది ప్రసాదించాలి. వ్యవహారం అని ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ మనకి శిల్పం. ఇది శిల్ప అంటే హస్త విన్యాదిశ క్రియా శిల్ప, ఇది అనమాట. ఇది అంటే మనము తెల్లారి ఇప్పుడు హస్త విన్యాసంగా భజన చేసినప్పుడు కూడా ఒక పారాయణ చేసినప్పుడు కూడా ఇలా అంటాం మనం. అర్థమైంది కదా? భజన చేసినప్పుడు ఏమిటి తప్పట్లో కొడతాం, కొంచెం బాగా వచ్చిందంటే అన్నీ ఊపుతూనే వచ్చుతుంది అనమాట. అలాగనే మనం ఇంకా పనులు చేస్తూ ఉండాలి. పనులు చేసేదల్లా ఇదంతా విన్యాసమే. మనం ఎలాగైతే అంగన్యాస కరన్యాసాలు పెట్టుకొని తాగుతూ ఉంటామో ఈ చేతులతో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ క్రియలన్నీ నేను నీకు ఒక పూజాదులుగా కానీ ఒక జపాదులుగా కానీ గావించినటువంటి దాని నీకు ఎటువంటి ప్రీతి ఉండి వాళ్ళని సంరక్షిస్తావో అటువంటి ప్రీతితో ఇవన్నీ నీ యొక్క సేవ అనుకొని సంరక్షింపు అంటున్నారు. ఇక సకలమపి ముద్రా విరచన. ఇక సకలమపి ఇక మామూలు కాదు. ఏదైతే మనం చేస్తున్నామో సకలం. మరి సకలం అంటే ఏమిటి? మనకి ఏ పని మనం చేస్తూ ఉన్నామో లోకంలో ఎన్నో పనులు ఉంటుంటాయి. ఆ పనులన్నీ ఎలా ఉండాలి? ఇప్పుడు కొంతమంది నీకు ముద్రలు వేస్తూ ఉంటుంటారు కదా, కేచరి ముద్ర అని, ఆ ముద్ర అని, ఈ ముద్ర అని. అర్థమైంది కదా? ఆ ముద్రలో ఏమిటి? సంక్షోభ ముద్ర అని, ద్రావణ ముద్ర అని, ఆకర్షణ ముద్ర అని, వశ్య ముద్ర అని, ఉన్మాద ముద్ర అని, మహాంకుశ ముద్ర అని, కేచరి ముద్ర అని, బీజ ముద్ర అని, యోని ముద్ర అని, త్రికండ ముద్ర అని, రకరకాల ముద్రలు. ఇదిగో మొన్న ఒక ఆయన వచ్చి పుస్తకాలు ఇచ్చాడు, అందులో ఇంచుమించు 600 ముద్రలు. అర్థమైంది కదా? అలాగా ఏవైతే ఉన్నాయో అలాగే నేను చేసే సకల పనులన్నీ కూడా నీకు ముద్రలను చూపినట్టుగా భావించుకోమంటున్నారు. ఇక గతి గమనం. అయితే మామూలుగా ఏదో దేవాలయంకి వెళ్ళేటప్పుడు పూజలో వెళ్ళేటప్పుడు పూజ చేసినా పూజ చేయకపోయినా మొత్తం మీద ఒక నమస్కారం చేసి నీకు ఒక 3 సార్లు ప్రదక్షిణ చేయడం, టైం ఉంటే 9 సార్లు, లేకపోతే ఒకసారి 3 సార్లు ప్రదక్షిణ చేయడం ధర్మం. కానీ మరి నాకు ఇక రోజంతా నేను తిరుగుతూనే ఉండాలి వ్యవహారాల్లో. ఈ తిరిగిన భ్రమణమంతా ఏ విధంగా భావించుకోవాలి? నీ ప్రదక్షిణంగా భావించుకోమంటున్నాడు. అది అనమాట నీ యొక్క ప్రదక్షిణంగా. గతి గమనం. ఆ విధంగా అది గతి ప్రాదక్షిణ్య. అంటే అది ప్రదక్షిణ్య అందుచేత అది ప్రదక్షిణంగా ప్రాదక్షిణ్యగ్రమణం ప్రదక్షిణ క్రియా. నేను చేసినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే, అది వ్యాపారానికి వెళ్ళని, ఉద్యోగానికి వెళ్ళని, ఆ వరిసైన దున్నని, ఏ క్రియలైతే నా పాదాలతో జరుగుతూ ఉన్నాయో వ్యవహారం ఉదయం నుంచి సాయంకాలం వరకు అవన్నీ మీకు ప్రదక్షిణగా అయినట్టుగా భావించాలి అని చెప్తున్నారు. ఇక అశనాద్యాహుతి విధి. ఇక
అశనం అంటే భోజనం. ఏం భోజనం? వాదనాది యత్కించిత్ పదార్థ చర్వణం. ఈ పదార్థాలు మనకి అనేక రకరకాల పదార్థాలు. ఉదయం భోజనం చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం భోజనం చేస్తాం, మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇంకా ఇవన్నీ. అయితే ఇది ఏమిటి అంటే నేను మీకు మీ యొక్క ఆహుతులు వేసినట్టుగా భావించుకోమంటున్నారు. అది అశనాది ఆహుతి విధి. అశనాది ఆహుతి. ఈ నేను తినేది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని మనం మంత్రం చెప్పుకొని తింటాం. లోపట ఆహుతి ఎప్పుడు కూర్చుంటాం, ఆ భోజనం దగ్గర కూర్చుని పల్లెమప్పుడే తిప్పుకుంటాం. అటు మాటికి దేవుడు అంటాడు, మొదటికే నారాయణ ఎందుకు అంటామని అన్నట్టుగా అనాల తప్పేం లేదు. కానీ ఇప్పుడు మనం ఇక సాధారణంగా ఎక్కడైతే ఇచ్చారు తింటారు, అప్పుడు ఇవన్నీ అక్కడ ఉంటాయి. కొంతమంది లోపల కృష్ణార్పణ అనుకుంటుంటారులే, అర్థమైందే. భక్తులు అంతరంగ భక్తులు అందరూ కూడా ఏది పుచ్చుకున్నప్పుడు కృష్ణార్పణం, నోట్లు వేసినప్పుడు కృష్ణార్పణం అంటారు. మరి వ్యవహారంలో ఎక్కడ అర్పణం అక్కడ. అందుచేత నేను ఏదైతే చెప్తున్నారనమాట, యత్కించిత్ భక్షితం, ఏదైతే నేను కొంచెం తింటూ ఉన్నానో అదంతా కూడా దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యాగ అంటారు. ఒక దేవతని ఉద్దేశించి ఒక ద్రవ్యాన్ని విడిచిపెడితే దాని పేరు యాగం అని పేరు అన్నమాట ఆహుతిలో. అది అలాగనే నేను తినే ఆహారం అంతా మీకు యజ్ఞం చేసే ఆహుతిలో వేసినట్టుగా భావించమంటున్నారు. ఈ ప్రకారముగా భావించి విధి ప్రణామ సంవేశ సుఖం అఖిలం ఆత్మార్పణం. ఎలా ఉండాలి? ఆత్మార్పణ దృశ్య బ్రహ్మార్పణం ఎలాగో ఆత్మార్పణం. మరి అర్పణం ఏమిటి? మనం ఏది చేసినా సరే మన భగవద్గీతలో ఏం చెప్పింది? యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసిత్ యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇది అర్పణం, భగవంతుడికి అర్పణం మనం చెయ్యాలి. ఏమిటి? అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? యతో విధికరణం ప్రణామ నమస్కార సంవేశ. ఏదైతే నేను చేస్తూ ఉన్నానో, కనులు తెరచిన, కనులు మూసిన, నడిచిన, వస్తూ ఉన్నా, వెళ్తూ ఉన్నా, మాటలాడినా, కూర్చున్నా, లెగుస్తున్నా, ఇదంతా విధిగా భావించి ఇవన్నీ విహిత కర్మలైనటువంటి విధిగా చక్కగా భావించి అది నీకే నేను ఇవన్నీ అర్పణం చేస్తున్నట్టు విధముగా భావించుకోమంటున్నారు. అది భక్తుడి యొక్క. ఇంకా అఖిలం, అఖిలం ఈ సమస్తము కూడా ఎందుకు అంటే లోక వ్యవహారానికి మూల కారణాలు 5 శబ్దస్పర్శ రూపరసగంధాదులు. వీటితోనే అఖిలం ఈ సమస్త ప్రపంచము జరుగుతూ ఉన్నది. అందుచేత ఈ వ్యవహారము ఏదైతే నేను చేస్తూ ఉన్నానో అదంతా కూడా మీకు నేను పూజ చేసినట్టు లెక్కేసుకోమంటున్నాడు. కదా, ఇదంతా నేను మీకు పూజ అన్నమాట. ఎందుకు? సపర్యాపర్యాయ. ఇదంతా నేను ఒక పరిచారకులు ఏ విధమైన పని చేస్తూ ఉంటారో నేను చేసినటువంటి ఈ చేష్టారూపమైన విలాసం అంతా కూడా అది నీకు పూజ అగుగాక. అటువంటి పూజగా ఇవన్నీ భావాలని నా నుండి స్వీకరించెదవుగాక అని కోరుకుంటున్నాడు. అది అన్నమాట భక్తుడు. అందుచేత మనం ప్రతి పని కూడా ఆ భగవదర్పణ బుద్ధితో చేయాలి. మరి ఈ విధంగా కోరుకున్నాడు అంటే ఏం చేస్తారు చెప్పండి?
ఇతడు విధి కర్మలనే చేస్తాడు. ఈ కోరుకున్నాడు నిషిద్ధ కర్మలను తెలివి తక్కువ నిషిద్ధ కర్మలు ఆచరిస్తాడు. తెలివైనటువంటి వాడు విహిత కర్మలనే ఆచరిస్తాడు. ఈ విహిత కర్మలన్నీ కూడా నేను చేసినట్టువి నీకు జపము కొన్ని అవుగాక, అలాగనే పూజ కొన్ని అవుగాక, నీకు చక్కగా ఆ ప్రదక్షిణాలు కొన్ని అవుగాక. ఏది విధి ప్రకారం ఒక పూజాదులు చేస్తూ ఉన్నామో ఆ పూజాదులు అన్నీ ఉంటాయన్నమాట. అందులో జపము ఉంటుంది, ధ్యానము ఉంటుంది, చక్కని కర్మ ఈ విధానం ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనకు స్తోత్రం చదివా, ధ్యానం మొదలెడతాం, అరుణాం కరుణాంతరంగతాక్షి ధ్యానం వచ్చేసింది అనమాట. ఓం శ్రీ లలితాదేవి నమః పూజ వచ్చేసింది అనమాట. కాసేపు అది ఓ 10 సార్లు మనసులో అనుకుంటే జపం వచ్చేసింది అనమాట. అందుచేత ఈ ప్రకారముగా పూజ, జప, ధ్యాన, ప్రదక్షిణాదులుగా నేను ఉదయం నుంచి సాయంకాలం చేసే క్రియలన్నీ ఆ విధమైన భావనతో భావించమని చెప్పారు. ఎవరు? ఆ యొక్క సాధకుడు. ఆ విధంగా ఈ విధంగా తీసుకొని వచ్చారు. ఈ యొక్క మంత్రంలో 27వ మంత్రంలో ఆ ప్రకారముగా అయితే ఇవన్నీ ఎప్పుడవుతాయి? నీ అనుగ్రహముతోనే నాకు ప్రసాదించాలి. నేను అన్నానా, నేనంటే అయిపోతుందా? ఏముండాలి? నీ అనుగ్రహం ఈ విధంగా నాకు ప్రసాదించాలి. ఎందుకంటే తెల్లవారి చేసింది నేను ప్రారంభించి రాత్రి పడుకున్న వరకు ఏ పనులు చేస్తున్నానో ఆ పనులన్నీ నీవన్నే భావించుకోవాలి. అటువంటి అనుగ్రహం నాకు ప్రసాదించాలి. అది ఈ విధంగా చెప్పి ఇప్పుడు 28వ మంత్రాన్ని చెప్పబోతున్నారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతి విశ్వే విధి శతమక ముఖాద్యాదివిషదః కరాళం యతుక్షేలం కబలితవత కాలకలనా న శంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధి శతమక ముఖాద్యాదివిషదాం కరాళం యతుక్షేలం కబలిత తవతః కాలకలనాం న శంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఇప్పుడు ఈ విధంగా భక్తులు ప్రార్థిస్తున్నట్టుగా ఆచార్యుల వారు మనకి ఆ అమ్మవారిని ప్రార్థన చెప్తున్నారు. సుధామప్యాస్వాద్య, సుధామపి ఆస్వాద్య. చక్కగా సుధా అంటే అమృతం అన్నమాట. ఆ అమృతాన్ని ఎందుకు ఆస్వాదన చేస్తారు అంటే ఎవరి వలనో చావు లేకుండా ఉండాలని. అది అమృతాస్వాదన. అర్థమైంది కదా? అది అందుకే ఇప్పుడు ఆ అమృత భాండమే పెట్టుకున్నాడు రావణాసురుడు. అర్థమైంది గర్భంలో. అందుకే ఎన్ని అస్త్రాలు శిరస్సు మీద కొట్టినా ఎన్ని అస్త్రాలు శిరస్సు మీద కొట్టినా తెగిపోతుంది. తెగి కింద పడి ఇంకేమవుతుంది? మళ్ళీ శిరస్సు వచ్చి పడుతూ ఉంటుంటుంది. రాముడు ఆశ్చర్యమైపోయాడు. ఇదేమిట్రా బాబు, ఇంకే అస్త్రానికి తిరిగిలేదో ఆ అస్త్రం వేస్తాడు. వేసేసరికల్లా శిరస్సు టక్కున ఒక్క దెబ్బకి ఖనన అయిపోద్ది. ఖనన అయిపోయి ఆ శిరస్సు పోతుంది, ఇంకో శిరస్సు వచ్చి కూర్చుంటుంది. అమృతం ఎందుకంటే చావు లేకుండా ఉండడానికే అమృతం. లేక తర్వాత కథ అందరికీ తెలిసిందే. ఇలా అలిసిపోయినా సరే ఇంటి గుట్టు లంకకి చేటు ఎందుకంటారంటే అప్పుడు ఇక విభీషణుడు, అయ్యా నువ్వు పేకకి కొడితే లాభం లేదా, ఆ బాండం కానీ కొడితే అది కింద పడిపోద్ది మొత్తం అంతా.
అప్పుడు ఒక దెబ్బకి శిరస్సు పోతుంది అంటాడు. అప్పుడు అమృత భాండం మీద బాణం వేస్తాడు ఎవరు? శ్రీరామచంద్రుల వారు. ఆ బాణం వేసేసరికల్లా ఇంకేమి ఇదంతా కదా కొండ అక్కడ ఉంటుంది కలశం, దాని నుంచి ఉత్పత్తి అవుతుంటారు. అంటే చెప్పడం ఏంటంటే ఆ మరణ భయం పోవడానికి అందరూ అమృతం తాగాలి. అటువంటిది సుధామపి ఆస్వాద్య ప్రతిభయ, ఆ భయాన్ని పోగొట్టడానికి జరామృత్యుహరిణి అదేం చేస్తుందయ్యా? ఆ యొక్క సుధా అన్నటువంటిది జరామృత్యుహరిణి. జరా మరణ హరతీతి జరామృత్యు. కాబట్టి జర అంటే వృద్ధాప్యము రానివ్వకుండా చేస్తాడు. ఎప్పుడు చూసినా అప్పుడే యవ్వనంలో ఉన్నట్టు కనబడతారు. అంతేకాదు మరి దేవతలందరూ కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఎలా ఉంటారు? ఎప్పుడూ యవ్వనంగానే ఉంటారు. అది మన ఎన్నాళ్ళు ఉంటాయి, అయిపోయింది గోవిందా, 50 లోపే నిన్ను 50 దాటిపోయిందా ఇక అన్ని వికారాలు ఉత్పన్నమన్నమాట. ఆ శరీరానికి అది ఇచ్చాడు, అర్థమైందా? అటువంటిది జరా మృత్యుహరిణి ప్రతిభయం. భయం ప్రతి భయమును గూర్చి లేకుండా జరామృత్యు హరింపచేసినటువంటి అటువంటి సుధామపి ఆస్వాద్య విపద్యంతే విశ్వే విధి శతమఖ ముఖాద్యా దివిషద దేవతలందరూ కూడా, శతమఖ ఇంద్రుడు కూడా, అలాగనే సమస్తాది దేవతలు కూడా ఈ యొక్క అమృతాన్ని జరామరణ పోవడానికి ప్రయత్నం చేసి సంపాదించుకుంటారు బ్రహ్మాది దేవతలు అనుకోండి. ఇప్పుడు మరి కరాళం ఇతు క్షేలం, వాళ్ళందరూ కూడా అంత సంపాదించుకున్నా ఎవరైనా మిగిలారా? ఎవ్వరూ మిగలలేదు. ముందు శ్లోకంలో చెప్పారు కదా, వీరెవరు వాళ్ళ అవధి అయిన తర్వాత ఉండరు. వారికి ఏది నిర్ణయించారో వారి అవధి అయిన తర్వాత వారు ఉండరు. ప్రళయకాలంలో వీరందరూ కూడా చావవలసిందే. ఏ అమృతం తాగినా ఏమవుతారు? వారు చావవలసిందే. అర్థమైందా? ఎవ్వరూ ఉండేవారు కారు, అది చెప్తున్నారన్నమాట. తరువాత విషయం చెప్పారు. ఇప్పుడు శివుడి విషయం చెప్తున్నారు. ఇంతవరకు దేవతలందరూ కూడా ఎన్ని చేసినా వాళ్ళ విపత్తిని పొందారు, పొందకుండా వారు లేరు. అయితే ఈ ప్రకారముగా విపద్యంతే అని ఇచ్చారు కదా, తాం విపద్యంతే ఏమి అఖిలాహా మ్రియంతే, అందరూ మరణించారు. మరణం అవసాన కాలంలో ఇవన్నీ పనిచేయవు, అర్థమైంది కదా. ఇక వీళ్ళకి అవసానం ఏమిటి? మహాప్రళయమే అవసానం, మధ్యలో వీళ్ళకి మార్పు ఉండదు. కాబట్టి అది అయితే ఇది అంతా ఒక ఎత్తు అయితే, కరాళం ఎత్తు క్షేళం కబలితివత కాలకలనా, వాళ్ళు ఎంత అమృతం తాగినా అవసాన దశలో మిగిలారా? ఒక్కడు మిగలలేదు. కానీ నీ పతి అయినటువంటి ఒక భావం తీసుకుంటే, నీ పతి అయినటువంటి ఆ శివుడు ఉన్నాడే కదా, ఆయన ఏం చేశాడు తెలుసా? ఎత్తు క్షేళం విషం, అర్థమైంది కదా. ఆ విషాన్ని త్రాగాడు, ఉన్నప్పుడే త్రాగినాడు. వాళ్ళు చావకుండా ఉండడానికి అమృతం తాగారు, కానీ ఈ విషం తాగడానికి ఒక్కడ ముందు రాలేదండి. ఆ క్షీరసాగర మథనంలో హలాహలమే ముందు పుట్టింది, విషమే. ఇలాగ బాష్పవాయువు పైకి వేస్తే అక్కడొక్కరు లేకుండా పోతారో ఆ ప్రకారంగా
ఇది పుట్టేసరికి ఎక్కడో అక్కడ పలాయమానం అయిపోయినారు. ఆ విషయం యొక్క పొగ పుట్టేసరికి, ఎందుకంటే అది పీల్చుకుంటే ఎక్కడ సస్తామని అందరికీ భయమే, భయమేవాడు. అలాగా మరి మహాశివుడు విషాన్నే తాగేశాడు. గరలం అంటే విషం. గరలం కంఠే ధారయతీతి ధరతీతి గరళకంఠ. ఆయన పేరు ఏమిటి? గరళకంఠుడు, నీలకంఠుడు. ఆ విషయం తాగి ఆ కంఠం అందించుకొని మేటి ఆ నల్లగా అయిపోయిందని కూర్చుంటుంది. ఏదైనా అక్కడ మచ్చ వచ్చేస్తుంది. అందుకే అది నీలకంఠుడు అంటారు. ఆ విషయం మిగిలినటువంటి గరళకంఠుడు అంటాడు. గరళం అంటే విషయం కాబట్టి. అటువంటి కరాళం ఎత్తు క్షేలం, ఎత్తు క్షేలం అటువంటి విషాన్ని కాలకూటం అంటారు. విషంని అని ఏమంటారు? కాలకూటం. కబలితవత, కబలితవత అంటే భక్షితవత, చక్కగా ఆయన తీసుకున్నారు. తీసుకుంటూ పోయాడా? పోలే. అది ఇప్పుడు పోవడం కాదు, అసలు సంగతి ఇప్పుడు చెప్తున్నారు. కాలకలనా, కాలకలనా, ఆ కాలీనా అవసాన కాలం వచ్చినప్పుడు, మహాప్రళయము పొందేటప్పుడు కాలకలనా, కాలీనా అవసాన కాలీనా నా మరణమితి వత్తు, అందరూ మరణించారు కానీ నా శంభోహో శంభోహో ఆ యొక్క పరమశివుడు మరణించాడు. తవ జనని, నీ యొక్క పతి అయినటువంటి జనని, తవ నీ యొక్క పతి అయినటువంటి శంభోహో శంభునికి మరణమే లేదు. ఉన్నప్పుడు తాగాడు విషం. పోయిన తర్వాత ప్రళయకాలంలో కూడా చక్కగా విరాజమానమై ఉన్నాడు. అందుచేత మరి ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఆ ప్రళయకాలంలో ఉన్నవాడు ఎవరో ఆ యొక్క పరమాత్మని మనం గ్రహించుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి శంకరాచార్య విశేషం ఇచ్చారు. మరి అతడు ప్రళయకాలంలో కూడా మరణించకుండా ఉన్నాడంటే ఏమిటి? జనని తవతాటంక మహిమా, నీ యొక్క కర్ణములు ధరించే కర్ణములు ఎందున్న ఆభరణం ఉంది కదా, ఆ ఆభరణం యొక్క మహిమయే అతడికి ఏమి చావు లేకుండా చేసిందని. ఒక ఆభరణ మహిమయే వారికి చావు లేకుండా చేస్తే, వారి చరణాలు పట్టుకున్న వారి మహిమ పూర్ణిగా ఉంటే ఇంకా మనకి అక్కడ చావు ఉంది. అర్థమైందా? చావు అంటే ఈ జన్మ చావడం ఖాయం, ఇది మహావసానం. మళ్ళీ పుట్టుకుంటా ఉండడమే చావు లేకపోవడం. చావు లేకపోవడం అంటే ఈ జన్మకి ఇది నిర్ణయం, ఎవడు తప్పించలేడు. అర్థమైంది కదా? ఎక్కడో ఉంటుంది, కొన్ని వేల కోట్లలో కొన్ని లక్షల కోట్ల యుగాల్లో ఒక్కడు, అది ఇక్కడ లెక్క తీసుకోకూడదు. అర్థమైంది కదా? అందుచేత అటువంటిది ఇంక మనము ఆ యొక్క స్వరూపాన్ని చక్కగా పొందినప్పుడు ఇక మనకి జన్మ అన్నటువంటిది లేదు. జన్మ లేకపోవడమే ప్రళయకాలంలో కూడా మనం ఉన్నట్లన్నమాట. జన్మ ఉంటే ప్రళయకాలంలో లేనట్లే. ప్రళయకాలంలో జీవులన్నీ తన సహజమైనటువంటి ఏ యొక్క వాసన ఉన్నాయో ఆ వాసనలతో ఈ జీవులన్నీ ఉండిపోతాయి, మళ్ళీ ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి లేకుండా ఉన్నవాడు ప్రళయకాలంలో ఉన్నట్టు లెక్క అనమాట. అది ఆ ప్రకారమైనటువంటి విశేషాన్ని ఇక్కడ మనకి ఇచ్చి ఉన్నారన్నమాట అమ్మవారు. ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 29వ మంత్రంలో చెప్పబోతున్నారు. కిరీటం వైరించం హరిహరపుర కైటభవిద కఠోరే కోఠీరే స్థలసి జగుజంబారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసవముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే కిరీటం వైరించం పరిహరపుర కైటభవిద కఠోరే కుటీరే స్థలసి జగుజంబారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసవముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే పరిజనోక్తిర్విజయతే చెప్తున్నారు. ఇది ఏ సందర్భము ఏమిటి అంటే, ఆ యొక్క దేవి యొక్క సన్నిధికి శివుడు వస్తున్న సమయంలో, ఆ యొక్క దేవి యొక్క సన్నిధికి గృహంలో వస్తున్న సమయంలో ఇక ఎట్లా అంటే చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కదా, పరిజనులందరూ. ఎక్కడ గణాలు ఉంటాయి, దేవగణాలు ఉంటాయి, విష్ణు గణాలు ఉంటాయి, అలాగే దేవీ గణం కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా మరి ఎవరైనా వస్తూ ఉంటుంటే మనం ఏం చేయాలి చెప్పండి? వస్తూ ఉన్నారు, ప్రధానమంత్రి గారిని చెప్పినారు. ఇక చెబితే ఇక్కడ కూర్చుంటే అవుద్దే, మనం ఇక్కడ కూర్చుంటే అవదు. దానికి తగినట్టుకు వెళ్ళాలి కదా. రాజుగారు వస్తున్నారంటే తెచ్చిపోవాలి. తొట్టుబాటు అగో వచ్చేసారు, అక్కడ గేట్ దగ్గరికి అన్నారు. ఇంకా తొట్టుబాటు ఎక్కువైపోయింది. ఏమంటారు? ఆ స్పీడ్లో అక్కడ ఎవడున్నాడు, ఎవరినో చూడడం లేదు, వచ్చింది గడవ. అర్థమైందే? చాలా గొప్పవారు ఎదురుగా ఉన్నారు, ఏం లాభం? ఏమి అందుచేత అటువంటి తట్టుబడితో తొందరగా వెళ్ళాలి అన్నమాట. ఇక అమ్మవారు పోతూ ఉంటుంటే అప్పుడే వాళ్ళు వచ్చినారు నమస్కారాలు చేయడానికి. ఎవరు? ఆ యొక్క బ్రహ్మదేవుడు వచ్చినాడు నమస్కారానికి, విష్ణుదేవుడు వచ్చినాడు నమస్కారానికి, ఇంద్రుడు వచ్చినాడు నమస్కారానికి. ఎదురుగా వీళ్ళున్నారు. ఆయన అక్కడేమో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు చూడండి మరి. అందుచేత చెప్తున్నారు, కిరీటం వైరించం. ఈయన కింద పడి ఈయన దండ పెడతాడు. అర్థమైంది? ఈ గబక్కన వెళ్ళేసరికి ఆ కిరీటం, అది మహా కిరీటం, అది ఎక్కడ మళ్ళీ గీసుకుంటుంది ఏమిటో ఇది చెప్తున్నారు. ఆ కిరీటం పక్కని తప్పించుకొని వెళ్ళమంటున్నారు. ఎవరిని? అమ్మవారిని. పరివార పురా అమ్మా పరివారం చెప్తున్నా, నీకు అగ్రభాగమందు వైరించా. ఆ అగ్రభాగం మంది ఎవరున్నారు? వైరించ సంబంధించిన కిరీటం. ఆయన దండం పెట్టి హోంగోని ఈ తొందరగా వెళ్ళాలి ఈ పని. అర్థమైంది కదా? అందుచేత ఆ బ్రహ్మకు సంబంధించిన కిరీటము దాన్ని కొంచెం దూరంగా చెయ్యు అంటే కొంచెం తప్పించుకొని వెళ్ళిపో. అదేనమాట. అది అది ఇక చెప్తున్నారు. పురా నీకు ముందు భాగంలోనే ఆ బ్రహ్మదేవుడు ఇంకొక నమస్కారం చేసిన ఆ కిరీటం ఉంది, దాన్ని తప్పించి అలాగే వెళ్ళిపోమని చెప్తున్నారు. కైటవహబిద కఠోరే కోటీరే స్థలసి జహి జంబారి మకుటం. ఇంకా కైటవన్నే రాక్షసుని వధించినటువంటి ఆ మహావిష్ణువు యొక్క నమస్కార కిరీటం అక్కడ ఉన్నది, ఈ పక్కనే. అర్థమైంది కదా? అది ఎలాంటిది? హేమరత్నేనా, హేమరత్నముల చేతది కఠినంగా ఉంటుంది అన్నమాట. మంచి కఠినమైన కిరీటం. మెత్తగా ఉంది ఏమవుతుంది? ఎందుకంటే వంగిపోద్ది. వంగిపోతే ఏమవుతుంది? కిరీటమా ఏమంటే? ఇప్పుడు మనం పూలతో కిరీటం చేస్తాం, ఇది పెట్టేసరికి సాగు వంగిపోద్ది. అలా కాకుండా ఇది హేమరత్నములచే, బంగారము రత్నముల ద్వారా ఆ కఠినమైనటువంటి కోటీరే ఆ కిరీటం యొక్క కొనలు ఎందు వెళ్తున్నప్పుడు గబాలను పడి జారిపోతావేమో, అందుచేత దాన్ని కొంచెం ఇలా వచ్చి ఇట్టేంచెల్లి త్యజింపము అని ఆ ప్రకారముగా. ఇంకా ఎలాంటిది? జంభారి మకుటం జహి, అది కూడా విడిచిపెట్టు. జంభారి అనే రాక్షసుని, జంబుడు అనే రాక్షసుని దేవేంద్రుడు విశేషణాలు అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు గొప్పవాళ్ళు కదా, వాళ్ళు కూడా తక్కువ దేశపాలకులందరూ. అందుచేత
జంబుడనే రాక్షసుని సంహరించినటువంటి ఆ దేవేంద్రుడు అక్కడ దండం పెడుతున్నప్పుడు అందుచేత ఇది గబగబా ఆత్రం మీద వెళ్ళినప్పుడు ఏమవుతామండి మనం మాత్రము వివాహాలను అడ్డాడేసరికి ఆలమాడికి ముందు మనం పడతాం వచ్చింది గొడవ అర్థమైందా అందుచేత చెప్తున్నారు ఆ జంబారి ఏ మకుటం ఇంద్రస్య మకుటం కిరీటం ప్రణమేషు ఏతేషు వీళ్ళందరూ కూడా దండవత్తు వంగి నమస్కారాలు నీకు చేస్తూ ఉన్నారు ఆయనేమో వస్తూ ఉన్నాడు అందుచేత ఇక ప్రసభం శీఘ్రముగా భవస్యభ్యుత్థాని తవ పరిజనో తిర్విజయతి ఈ ప్రకారముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వందనాలతో ఉన్న సమయంలో అలాగనే పరిజనులందరూ కూడా సేవతో చక్కనైన స్తుతులన్నీ చేస్తున్న సమయంలో ఈ అందరితోనూ ఏమి తప్పించుకొని అంతలో ఆ శివుని సాన్నిధ్యానికి ఎదురేగి వెళ్ళినటువంటి వారెవరు అమ్మవారు అందుచేత ఇటువంటి విశేషాన్ని అభివ్యక్తం చేశారు ఈ మంత్రంలో అంటే భావం ఏమిటి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది గణములే చక్కగా నిన్ను సేవిస్తూ ఉన్నారు ఎంత సేవించి ఎన్నున్నా మనము ఎంత చేసినా ఆ యొక్క సదాశివమైన పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు గణాలన్నీ పూజించండి దేవగణాలు అర్థమైంది కదా మరి అమ్మవారు ఎన్నున్నా అక్కడ ఉంటేనే తన స్వరూప సుఖం అన్నమాట అది భావార్థాన్ని మనం తీసుకోవాలి అన్నమాట అందులో ఈ ప్రకారముగా చెప్పి ఇక ఇప్పుడు 30వ మంత్రాన్ని చెప్తున్నారు స్వదేహోద్భూత విఘ్నీభిః అనిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం స్వదేహ ఉద్భూతాభిఘృణిభిః అనిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం చెప్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క విశేషాలని చక్కగా వర్ణింపచేస్తూ ఉన్నారు స్వదేహ ఉద్భూతాభిః గృణిభిః మీ దేహం నుంచి ఏమిటి ఉద్భూతములైనటువంటివి గృణి అంటే ఏమిటి కిరణములు దీనినే మయూఖములు కూడా అంటారన్నమాట మయూఖములని వాడుతుంటారు మయూఖమన్నా కిరణాలే గృణి అన్నా కిరణాలే అది కాబట్టి స్వదేహ ఉద్భూతిభిః గృణిభిః ఎలా అంటే నీ దేహము నుండి ఉత్పన్నమైనటువంటి కిరణ సమూహములతో కూడుకున్నటువంటిది అటువంటి విషయాన్ని చెప్తున్నారు తవ నీ యొక్క దేహము నుండి ఏదైతే చక్కని కిరణాలు ఉన్నాయో ఆ కిరణాలన్నిటితోనూ వ్యాపించినటువంటి స్వరూపము కలిగినటువంటి అమ్మవారి ఇంకా రెండవది ఏమిటి అనిమాద్యాభిరభితః వస్తూనే ఉంది ఈ విషయం అప్పుడప్పుడు మనకి ఈ అనుమాదులు అనిమాది ఆభిః అభితః మరి అమ్మవారు ఎలా ఉంటారు దేహము నుంచి కాంతులతో వెదజిల్లుతూ ఉంటారు ఒక పాయింట్ అర్థమైంది కదా కాబట్టి ఎప్పుడో వచ్చిన కాంతి ఉంటేనే మనకు వెదజిల్లుతాం అలా కాదు అది నిత్య యౌవన మాంగళ్య నిత్య యౌవన మాంగళ్య
కాబట్టి సర్వమంగళ మాంగళ్యం ఎల్లప్పుడూ కూడా ఆ కాంతిపుంజములు దేహం నుండి వెలువడుతూనే ఉంటాయి. వాటి సమూహంతో కూడుకున్న స్వరూపము గల అమ్మవారు. ఇక రెండవది అనిమాద్యాభి అభిత. అభిత చుట్టూ కూడా ఎప్పుడు అష్టసిద్ధులతో కూడుకొని ఉంటున్నాయి. అందుకనే అర్చించేవారు ఏ సిద్ధి కావాలంటే ఆ సిద్ధిని పట్టుకుపోతున్నారు. అర్థమైంది కదా. ఎవరికి ఏ కాంతి కావాలంటే కాంతిహీనులందరూ అర్చించి వాళ్ళందరూ కాంతివతులైపోతున్నారు అనమాట. అర్థమైంది కదా. కొంతమంది ధనం ఉన్నా ధాన్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఏముండాలి? కాంతి ఉండాలి. అందుకు ఆ కాంతిని పట్టుకొని పోతున్నారు చాలామంది. కొంతమంది కాంతి గీంతి అవసరం లేదు, ధనం మూలం ఏదో జగత్తు. అర్థమైంది కదా. అందుకని ఇక కల్పవృక్షమైన మాట. అదైనా నాశనం అవుతుంది, కానీ అమ్మవారి యొక్క కల్పవృక్షము కల్పలతిక. ఇది లతల్ని చక్కగా ప్రకాశింపజేస్తూ ఉంటుంటుంది. అందుచేత ఇది అనిమాద్యావిహి, ఇవి అష్టసిద్ధులు అంటారు. వినేవారికి తెలిసే ఉంటుంది, కానీ ఇప్పటికే 3-4 సార్లు వచ్చింది. అలాగనే మనం అక్కడ ఎప్పుడూ కూడా అష్టసిద్ధి నవనాయిక అంటాం. ఎక్కడ ఉంటూనే ఉంటాయి. ఇవి ఏమిటంటే 8: అనిమ, లఘిమ, గరిమ, అలాగనే మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం. ఇవి అన్నమాట. అనిమ అంటే ఏమిటి? లఘువుగా, అణు అన్నమాట. అణుమాత్రముగా ఉన్నటువంటిది అనిమ. అది అణువు. అవసరం వస్తే అణురూపం అయిపోతాం మనం. మళ్ళీ అవసరం వస్తే మహారూపం అయిపోతాం. అన్నీ ఉంటాయి అందులో. ఆంజనేయుడు ఒక్కొక్కసారి ఏమిటి? సూక్ష్మమైనటువంటి అణుమాత్రమైన పురుగు అయిపోయినాడు. ఆ యొక్క రామలక్ష్మణ్ తీసుకొచ్చే సమయంలో ఆ పుష్పం మీద వాలాడు, చిన్న దీనివాడు ఒక. మరి ఇంత స్థూల దేహం ఉన్నాడు, అక్కడ అణువైపోయాడు అనిమా. అది అనమాట. ఇక లఘిమ ఎలాంటిది? తేలిక. మన 100 కేజీలు ఉన్నా సరే 200 కేజీల శరీరం మనకున్నా ఆ లఘిమా సిద్ధి ఉందనుకోండి, జప్పని పైకి ఎగిరే దాంట్లో వీడే ఫస్ట్ అనమాట. అర్థమైందా? మామూలు వాడు ఎవడో వాడు తేలిక 50 కేజీలు కూడా లేదు, వాడు అలకెక్కడ పడిపోతాడు. వీడు అలక్కాడు దూది పింజిలాగపోతాడు అనమాట. ఈ లఘిమ. వాడు కృష్ణ పరమాత్మ పైన ఉన్నాడు. శకటాసురుడు పని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? పైకి పోయాడు తేలిగ్గా. ఈయన పోయినాడు మొదట, ఆయన పోయినాడు తేలిక. మరి ఎలా పోయినారు? ఇది లఘిమా సిద్ధి అనమాట. లఘు, తేలిక. దగుతి అన్నిటికన్నా తేలికలు దూది అనమాట. అర్థమైందా? తగినవన్నీ అంతంతని బరువు ఇంత దూది తీసి అక్కడ పెట్టండి. అది అందుచేత దూది పించి వాళ్ళే పైకి పోతాడు. లఘిమ. అలాగనే మరి గరిమ. గరిమ అంటే చిన్నగానే ఉంటుంది, దాన్ని ఎవడు కదపలేడు అనమాట. అర్థమైందా? అది మహాగరిమ. ఆ గరిమలో తీసుకోవాలి అంటే ఇప్పుడు అక్కడే గాంధీయం ఉంది. సీతాదేవి పరిణామానికి వెళ్ళినప్పుడు చూసారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఎవడు గొప్పవాడు, రావణుడి కన్నా గొప్పవాడు ఎవడున్నాడు ఎలాకుండా ఆయనే కదపలేకుండా పోయినాడు. అర్థమైంది కదా. అలాగనే కేనోపనిషత్తులో ఒక చిన్నది అనమాట. దేవతలంతా గర్వంతో తిరుగుతూ ఉంటుంటే అంత చిన్నగా ఒక దివ్యశక్తి రూపంలో ఇలా గర్వం అంచాలి, నేనే జయించాను, నేనే ఇచ్చిన కొట్టుకొని చస్తూ ఉంటుంటే, ఒరే బాబు ఇది మొట్టమొదటి దీన్ని తోలనాడు మంచిది, మొక్కయ్య వంగది మ్రానే వంగునా, మరి వంగదు, వీళ్ళు ఇప్పుడే తీసి పారేయాలని చెప్పి ఆ దేవతలు అందరూ వచ్చాడు. మొట్టమొదట వాయోర్బలమాహు అక్షరాదీప్తిరుచ్యతే వేదం మనకి. బలవంతులు ఎవడంటే వాయుదేవుడు బలం. ఆయన వాయువు నువ్వు ఎదవయ్యా బాబు, ఎవడో ఏదొచ్చింది కనుక్కోనరా అంటాడు. వెళ్ళాడు, నువ్వెవడో అన్నాడు. సరే నేను వాయుదేవుడిని అన్నాడు. ఇది నన్ను ఎవడు అడుగుతున్నావు, నీకు నా పేరు కూడా తెలీదా? అయితే నువ్వు చేసిన పని ఏమిటి? అయితే ఒక క్షణంలో కిందని పైకి తీసి పారేస్తూ ఉంటుంటాను, ఎంత చెట్టినా 2 నిమిషాల నుంచి పారేస్తుంటాను. అలానా
నీకు అంత శక్తి ఉందా? అయ్యో మీరు చూడలేదా టీవీలోని పేపర్లో నా పేరు అన్నాడు. అర్థమైందా? ఇది మనం ఏంటి నాకే ఇప్పుడు లోక వ్యవహారం తక్కువగా నా ఎదుటిగా దీన్ని కాస్త కదిపి చూడు అన్నాడు. ఎంతండి గడ్డిపోచు ఎంత? ఆ గడ్డిపోచు ఎంత మనం ఉప్పు అంటే ఎగిరిపోవాలి కదా. అదే ఆయన ఒక్క 10 నిమిషాలకి 1000 కిలోమీటర్లు వేగంగా చూసినాడు, కానీ ఏమీ కదలలే. అది గరిమా సిద్ధి. అర్థమైంది కదా. వాడు లేపలేడు. కూర్చున్నవాడు లేపాలంటే ఆ గరిమా సిద్ధి ఉన్నవాడికి ఎన్ని ఏనుగులు వచ్చినా లేపలేవన్నమాట. ఇది గరిమా సిద్ధి అంటుంది. అలాగనే మహిమ అప్పటికప్పుడే ఆయన తన మహిమ ద్వారా త్రిలోకాన్ని ఆవరించిస్తాడు. ఆ మహిమ శక్తి మొత్తం 3 లోకాలు అన్నాడు. 3 అడుగులు ఇస్తే చాలయ్యా, నాకు ఎక్కువ అక్కర్లేదన్నాడు. అదే 3 లోకాలుగా భావించుకుంటున్నాను అన్నాడు. అర్థమైందా? బలి చక్రవర్తి దగ్గర వామనుడు 3 లోకాలు అలాగే ఆక్రమించుకున్నాడు. అది మహిమా సిద్ధి. ఇలాంటివన్నీ ఇక ప్రాప్తి. ఈ ప్రాప్తి ఎలాంటిదంటే అక్కడ చంద్రుడు ఉంటే ఆ చంద్రుడిని ఏలుతో తాకి వచ్చానమాట ఈ సిద్ధి ఉన్నవాడు. మనం చంద్రమండలం వెళ్ళడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే కానీ 5 నిమిషాలు అక్కడ తాకడానికి మన వశం కాదు. అదైదా? ఇవి ఇటు సిద్ధులన్నీ అమ్మవారి చుట్టూ ఉన్నాయన్నమాట. అర్థమైందే? ప్రాప్తి. ఇక ప్రాకామ్యం, దాని కోరిక ఏదైతే ఉన్నదో కోరిక సిద్ధించిపోతుంది అనమాట. అటువంటి సిద్ధి. వశత్వం, ఈశత్వం. కాబట్టి వశత్వం ఏ దాన్నైనా సరే వశం చేసుకోవడానికి ఆయన చేతిలో ఉంటుంది అన్నమాట. అది ఆయనకి వశం. ఈ రాజ్యాన్ని వశం కావాలంటే వచ్చేస్తారు. అటువంటి శక్తులైన వాడు. అలాగే ఈశత్వం, శాసనకర్త. సకల రాజ్యాభిషక్తులు కావాలంటే అయిపోతుంటాడు ఆ విధంగా. కానీ ఒకటి, ఏ శాసనకర్త అయినా ఏది చేసినా అతడు ముందు పంచభూతముల ద్వారా ఏది ఉత్పత్తి అయినదో ఆ ఉత్పత్తి అయిన దానిని మార్చి కొత్తగా ఉత్పత్తి చేసేది చేయలేడు ఎవడు కూడా. ఉత్పత్తి అయిన వాటిని ఏమిటి చక్కగా చేదుగా ఉన్నదని తీపి చేయడం, తీపిగా ఉన్నదాన్ని చేదు చేయడం, ఇది ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా. అంతేగాని దాని మూలంలో మార్పు చేయలేరు. ఇటువంటివి ఏమిటి? అష్టసిద్ధులతో కూడుకున్నటువంటి అమ్మవారు. అలాగనే ఇక్కడ కూడా మనకి చెప్తూ ఉన్నారు, నిషేవ్యే నిత్యే. అటువంటి ఏమి నిత్య అంటే ఒక 8 శక్తులతో ఉన్నదన్నమాట. ఆ శక్తులతో అష్టశక్తి అని, ఇది అష్టసిద్ధులు, అది అష్టశక్తులు. అటువంటి శక్తులతో కూడుకున్నటువంటి అమ్మవారిని ఇది విశేషాలు వేసి ఇప్పుడు సాధకుడు యహా సాధక, ఏ సాధకుడైతే త్వామహమితి సదా భావయతి. ఇది రావాలంటే మామూలు వస్తుందా? అంత తొందరగా రాదు. అర్థమైంది కదా. కానీ శంకరాచార్యుల వారు అక్కడక్కడ పదాన్ని వాడితో వేశారు. అమ్మా త్వాం, నిన్ను, అహమితి నేనుగా, నిన్ను నేనుగా, యహా సాదా భావయతి, నిన్ను నేనుగా, నేను నీవుగా. అది అన్నమాట. నేనుంటేనే నీవయ్యా, నీవంటేనే నేనయ్యా. అర్థమైంది కదా. నీవుంటేనే నేనయ్యా, నేనంటేనే నీవయ్యా. ఇది ఈ మహావాక్య విచారణలో ఉన్నటువంటి సారాన్ని ఇక్కడ ఆచార్యులు చెప్పారు. ఇటువంటి శక్తులతో కూడినటువంటి అమ్మా త్వాం, నిన్ను, అహమితి, నీవే నేను, నేనే నీవని, సదా భావయతి కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః. ఏమి అటువంటి వారికి ఏమి త్రినయన సమృద్ధి అంటే ఏమిటి? త్రినయనం అంటే 3 నేత్రములని ఒక అర్థం. త్రినయనం అంటే అవి 3 మార్గములు, ఏమి గమ్యస్థాన్ని చేర్చినట్టు ప్రాపకములను ఒక అర్థం. త్రినయనం అంటే
సూర్య చంద్ర అగ్ని రూపములని ఒక అర్థం. ఎవరికైతే ఇవి అవుతున్నాయో ఇంకా ఏమిటి, ఇడ పింగళ సుషుమ్న అన్నటువంటి మార్గములు, అటువంటి ఉపాయాలు, ఈ ఉపాయాలు వారికి తేలిగ్గా ఉంటాయన్నమాట. ఇటువంటి వారికి ఆ తత్వాన్ని, ఆ అమృతత్వాన్ని తెలుసుకునే ఉపాయాలన్నీ ఈయన చేతిలోనే ఉంటాయి. అదే కాదు, మహాసంవర్తాగ్నిర్విచయత నీరాజన వేదం. ఆ మహా ఎప్పుడైతే ఆ ప్రళయకాలం వచ్చిందో అప్పుడు అంతా అగ్నిమయంగా ఉంటుంది. ఆ అగ్నిమయము ఈ సాధకుడికి ఎలా ఉంటుందంటే, మనం పెట్టుకొని కర్పూరం చెప్పి తిప్పుతాం కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నీరాజనం దర్శయామంటాం కదా. ఈ ఒక్క ఆ ప్రళయాగ్ని ఈ సాధకుడు ఒక నీరాజనం అట. తక్కిన ప్రళయాగ్నంలో అందరూ ఏమైపోతారు, భస్మం అయిపోతారు. ఈయనకి ఆ ప్రళయాగ్ని నీరాజనంగా ఇస్తుందట. అది అందుచేత ఎవరైతే ఈ విధంగా తన్మయత్వ ప్రకారముగా చేసే ప్రతి కర్మ కూడా ఆ యొక్క అమ్మవారికి అర్పణ చేస్తూ ఆ పూజా జప ధ్యానాదుల ద్వారా ఆ యొక్క తత్వవశి మహావాక్య శ్రవణానికి తగిన శక్తిని కూడా అమ్మవారు మనకిచ్చి, అటువంటి ఇచ్చినప్పుడే మనం చేయగలం ఏదైనా పని. అటువంటి స్వరూపాన్ని వర్ణించి అటువంటి వారికి జన్మ పావనం అని చెప్పారు. అటువంటి శక్తిని, అటువంటి భక్తిని, అటువంటి మరి ఈ శరీరానికి కావాల్సిన భక్తిని కూడా అందరికీ అమ్మవారు చక్కగా ఇచ్చి మనందరినీ రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.